ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో బహుశా ఒక 5 వారాలు చెప్పుకున్నాం అనుకుంటాను. ఒకటో అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఒకటో అధ్యాయంలో చిట్ట చివరిగా ఈరోజు ప్రజ్ఞానాన్ని గురించి చెప్పుకోవడం అనేటువంటి పని చేయాలి. 82వ శ్లోకంలో ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. అజ్ఞాన కల్పితమైనటువంటి దేహము తత్వజ్ఞానం చేత నశిస్తుంది అని చెప్పుకున్నాం. అజ్ఞాన కల్పితమైనటువంటి దేహం తత్వజ్ఞానం చేత నశించిపోతుంది అన్నాం. తత్వజ్ఞానం ఎలా కలుగుతుందండి అని అంటే విచారణ వల్ల కలుగుతుంది అని చెప్పుకున్నాం. అందువలన విచారణ అవసరము అని చెప్పుకున్నాం. బాగుంది. అసలు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే విచారణ చేసేటువంటిది ఎవళ్ళండి? ఉన్నదొక్కటే ఆ బ్రహ్మమే అయితే మరి విచారణ చేసేది ఎవళ్ళు? అంతా బ్రహ్మమే అయితే విచారణ ఎవరిని గురించి చేయాలి? దేని తత్వాన్ని తెలియాలి? ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మము యొక్క తత్వాన్ని తెలియడానికి విచారణ చేస్తుందా? లేదు. విచారణ చేసేటువంటిది వేరేగా ఉన్నది అని అంటే అప్పుడు ద్వైతం వచ్చి పడుతున్నది కదా. ఎలాగండి? ఇవి ప్రశ్నలు. సాధారణంగా వేదాంతంలో పూర్వపక్షం సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఏ శాస్త్రాలు ఏవైనా చదువుకున్నప్పుడు అలాగే చదువుకుంటారు. అయితే ఏమిటంటే మనం వేదాంతం చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆ పరిస్థితి ఉంటుంది. అయితే మామూలుగా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళలో ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళు విషయాలు తెలుసుకుంది మాత్రమే ప్రయత్నాలు చేస్తారు. పూర్వపక్షాలని సిద్ధాంతాలని తెలుసుకుంది ప్రయత్నం చేయరు. పూర్వపక్ష సిద్ధాంతాలు తెలియకపోతే ఏమవుతాయి? ఇప్పుడు ఇదిగో నేను వేసిన ప్రశ్నలాగే ఉంటాయి. ఒక్కటే బ్రహ్మం ఉన్నప్పుడు ఏ బ్రహ్మము విచారణ చేస్తున్నది? ఏ బ్రహ్మము కోసము విచారణ చేస్తున్నది? ఏ బ్రహ్మము తెలుసుకుంటున్నది? ఏ బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నది? తెలుసుకునేది వాళ్ళు, తెలియబడేది ఏమిటి? రెండు ఉన్నాయా? అసలు రెండు లేనప్పుడు ఎలాగా? ప్రాగ్బ్రహ్మ విజ్ఞానాత్ సర్వో జంతు బ్రహ్మత్వాత్ నిత్యం ఏవ సర్వభావాపన్నః పరమార్థతః అవిద్యయాత్ అబ్రహ్మత్వం అసర్వత్వం చ అధ్యారోపితం. యథార్థానికి సృష్టికి పూర్వం అంతా బ్రహ్మమే ఉన్నది, మరి ఇంకేం లేదు. మరి లేకపోతే పరమార్థంగా బ్రహ్మమే ఉన్నప్పుడు అవిద్యయ అజ్ఞానము చేతను అబ్రహ్మత్వము అసర్వత్వము కల్పించబడ్డాయి. యథా సుప్తికాయ అందజితం. ఎలా కల్పించబడ్డాయండి? మనకు అక్కడ ఉన్నటువంటిది ముచ్చపు చిప్ప అని తెలుసును, కానీ అది వెండి అనేటువంటి భ్రాంతి కలిగింది. ముచ్చపు చిప్ప యందు వెండిని ఆరోపణ చేసినటువంటి విధంగా ఉన్నటువంటిది బ్రహ్మమే అయినప్పటికీ కూడా దాని యందు జగత్తు అనేటువంటి దాన్ని మనం అసర్వత్వాన్ని అబ్రహ్మత్వాన్ని ఆరోపణ చేశాము. తథా ఇహ బ్రహ్మణి అధ్యారోపితం అవిద్యయా బ్రహ్మత్వం అసర్వత్వం చ బ్రహ్మ విద్యయా నివర్తతే. అయితే మరి మనం ఏమంటే ముత్యపు చెప్ప వెండి అని అన్నాం, అది ఎలా పోతుందండి? దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ముత్యం చెప్పరా వెండి కాదురా అని తెలుస్తుంది. అలాగనే బ్రహ్మమునందు ఆరోపించబడినటువంటి అజ్ఞానము కూడా అబ్రహ్మత్వము, బ్రహ్మము కాదు అనేటువంటి అసర్వత్వము, సర్వాత్మ భావము లేదు అనేటువంటి అజ్ఞానం ఎలా పోతుందండి అంటే బ్రహ్మ విద్యయా నివర్తతే. అంటే బ్రహ్మ విద్య చేత అది పోతుంది. యథార్థానికి ముత్యపు చెప్ప కాదు, ముత్యపు చెప్ప దాన్ని వెండి అనుకున్నాం, దగ్గరికి వెళ్ళి చూసాం, అక్కడ ఏ సాధనాలు లేవు, ఆహా ఇది ముత్యపు చెప్ప వెండి కాదు అనుకున్నాం. అలాగే అబ్రహ్మత్వము అసర్వత్వము అనేటువంటి ఆరోపించబడ్డాయి. ఒక్కసారి దాన్ని చూశాము, అబ్బే అది కాదండి
అబ్రహ్మము కాదు, అది బ్రహ్మమే. అసర్వత్వము కాదు, అది సర్వాత్మ భావమే అని తెలుసుకున్నాం. బ్రహ్మ విద్య అవిద్యాయాస్తు సర్వత్ర నివర్తిగా దృశ్యతే. లోకంలో బ్రహ్మ విద్య ఎందుకోసం అండి అని అంటే అన్ని ప్రదేశముల యందు ఆ అవిద్యని పోగొట్టడం కోసం. అవిద్య అనేటువంటిది మనలో కాల దేశ కాలముల చేతను కలుగుతున్నది. మనం అవిద్య చేతను కప్పబడి ఉంటున్నాం. ఆ ఆరోపణ పోవాలి, ఆ ఆవరణం పోవాలి అని అంటే బ్రహ్మ విద్య అనేటువంటి దాన్ని ఆశ్రయించాలి. బ్రహ్మ విద్య అవిద్యాయా సర్వత్ర నివర్తికా దృశ్యతే తథా యహాపి అబ్రహ్మత్వం అసర్వత్వం చ అవిద్యాకృతం ఏవ నివర్త్యతాం బ్రహ్మ విద్యయా. ఏమండి, అజ్ఞానము చేతను ఏ అబ్రహ్మత్వము, ఏ అసర్వాత్మభావము అంటే సర్వాత్మము లేదు, బ్రహ్మము లేదు అనేటువంటి ఏ భావాలైతే కలిగాయో అవి బ్రహ్మ విద్య చేతను పోతాయి, పోగొట్టుకోవాలి. నతో పారమార్థికం వస్తుగత్వం నిర్వర్తితుం వా అర్హతి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనేటువంటిది ఏ పదార్థాన్ని మార్చదు, ఏ పదార్థంలోని కొత్త గుణాల్ని చెప్పదు అని బృహదారణ్యకంలో భగవత్పాదులు వారు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని బట్టి బ్రహ్మత్వం అనేటువంటిది అన్ని జీవులకు కూడా బ్రహ్మజ్ఞానానికి ముందే ఉంటుంది. అజ్ఞానం చేత అబ్రహ్మత్వం అసర్వత్వం అధ్యారోపణ జరుగుతాయి. ముత్యం చిప్ప మీద వెండి ఉన్నది అని భావించినటువంటి విధంగా, అదే విధంగా అజ్ఞానం చేత ఆరోపించబడినటువంటి అబ్రహ్మత్వము అసర్వత్వము అనేటువంటివి బ్రహ్మ విద్య చేత నివర్తించబడతాయి. బ్రహ్మ విద్య ఎల్లప్పుడూ కూడా అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇక్కడ కూడా అవిద్యావృతమైనటువంటి అబ్రహ్మత్వ అసర్వత్వాల్ని బ్రహ్మ విద్య పోగొడుతుంది. యథార్థంగా ఏ వస్తువులోనూ కూడా కొత్త ధర్మాన్ని చేర్చడం కానీ, పాత ధర్మాన్ని గురించి పోగొట్టడం కానీ బ్రహ్మ విద్య చెయ్యదు. అజ్ఞానకృతమైనటువంటి ఆరోపణలు మాత్రమే బ్రహ్మ విద్య చేత నశిస్తాయి అని చెప్పారు. అందువలన అజ్ఞాన కల్పితమైనటువంటి దేహభ్రాంతి అంటే వేరేగా రెండో వస్తువు ఏది లేదు, రెండో వస్తువు లేదు. అజ్ఞానం చేత కల్పించబడినటువంటి శరీరము అనేటువంటి భ్రాంతి, తత్వజ్ఞానము అనేటువంటిది ఇది కూడా రెండో వస్తువు కాదు. దీని చేతను బ్రహ్మ విద్య చేతను నశిస్తుంది. తత్వజ్ఞాన విచారణ అనేటువంటి స్వతసిద్ధమే. అజ్ఞాన కల్పితాలు పోవటమే విచారణ. కనుక ద్వైతం లేదు. అజ్ఞానం చేత కల్పించబడినటువంటి పోవటాన్నే విచారణ అంటారు. అందువలన ప్రత్యేకంగా ద్వైతము అనేటువంటిది లేదు అని చెప్పడం జరిగింది. ఇది 82వ శ్లోకానికి పుట్టినటువంటి ప్రశ్నలకి సమాధానాలు. ఇంకా 83వ శ్లోకంలోకి వస్తే ఏన పశ్యతి అసౌ ఆత్మా యః పశ్యతి సవా భవేత్ ద్రష్టా పశ్యతి బోధేన చాక్షుషేణ తయోస్తు కః. ఇక్కడ దగ్గర నుంచి ఒక ప్రశ్న, మళ్ళీ ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పుకుంటాం. ఆత్మ ఏది అన్నటువంటి ప్రశ్న. అంటే ఇంద్రియాల ఆత్మ, దేహం ఆత్మ, కర్త అహంకారం ఆత్మ, మనస్సాత్మ, బుద్ధి ఆత్మ, లేదా ఆత్మ అంటే ఏది అనేటువంటిది ఒక ప్రశ్న. దాన్ని ఇక్కడ కూడా వేస్తున్నారు. ప్రతి ఉపనిషత్తులు అది ఆత్మ అన్వేషణ అనేది ఉంటుంది. ఈ ఉపనిషత్తులో కూడా, ఐతరేయ ఉపనిషత్తులో కూడా ఆత్మ ఏది అనేటువంటి అన్వేషణ జరుగుతున్నారు. దాన్ని విద్యారణ్యుల వారు చెప్తున్నారు. ఆత్మ ఏది, దేని చేత చూచుచున్నాడో అది ఆత్మ, ఎవడు చూస్తున్నాడో వాడు ఆత్మ. చూడబడేది ఆత్మ, చూచేది ఆత్మ. ఏది బాధము చేత చూచేది ద్రష్ట, కళ్ళతో చూచేవాడు ఆత్మ. ఏది ఆత్మ అంటే ఈ విషయం అన్ని ఉపనిషత్తుల్లో, కేనోపనిషత్తులో మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. కాకపోతే ఏమిటంటే ప్రతి ఉపనిషత్తులోని ఈ ప్రశ్న ఉంటుంది. చూచేవాడు, చూడబడేది ఒకటేనా, రెండు వేరువేరేగా ఉన్నాయా? చూడబడేది ఏది, చూచేవాడు ఎవడు? ఈ రెండింటిలో ఆత్మ ఏది అనేటువంటిది ప్రశ్న. అలాగే శృణోతి ఏనయ శ్రోత అయో ఇత్యాది యోజ్యతాం చైతన్యమస్తి కరణే కర్తరీతి
అత్ర విచింత్యతే. ఎవడి చేత వినబడుతున్నాదో వాడు ఆత్మ, దేనితో వింటున్నాడో అది ఆత్మ. ఎవరు ఆత్మ? సాధనంలో చైతన్యం ఉన్నదా, కర్తలో చైతన్యం ఉన్నదా అనేటువంటిది విచారణ. అంటే చైతన్యం అస్తి కరణే, సాధనంలో చైతన్యం ఉన్నదా లేదా కర్తరి ఇది కర్త ఎందున్నదా, ఎవళ్ళలో చైతన్యం ఉన్నది, కర్తలో చైతన్యం ఉన్నదా, సాధనంలో చైతన్యం ఉన్నదా, వినేవాడా లేకపోతే వినబడేదా, ఏది కర్త ఏది ఆత్మ? బహూని కరణాన్యేషు బోధా దృష్ట్యాది నామక బహవ కర్తృబాహుల్యం అపి ద్రష్టాది భేదత. లోకంలో సాధనాలైనటువంటి ఇంద్రియాలు అనేకాలు ఉన్నాయి. శరీరంలో అనేక సాధనాలు, అనేక ఇంద్రియాలు ఉన్నాయి. వాటి యందు తెలియటము, చూడటము వంటివి అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. ద్రష్టలు చాలా మంది ఉండడం చేత కర్తలు కూడా చాలా మంది ఉన్నారని భావించాలా? అంటే మీరు ఆత్మ ఒక్కటే అంటున్నారు. ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు నాశనం చూస్తున్నది, నోరు మాట్లాడుతున్నది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తున్నది. అయితే ఇంతమంది కర్తలు ఉన్నారా? ఇన్ని ఆత్మలు ఉన్నాయా? ఒకే ఆత్మ ఉన్నదా? ఒకే ఆత్మ ఇన్ని పనులు చూస్తున్నదా? లేకపోతే అనేకమైనటువంటి ఆత్మలు అనేకమైనటువంటి కార్యాలను నిర్వహిస్తున్నాయా? ఏమిటి జరుగుతున్నది? అసలు ఏం జరుగుతున్నదండి? కరణానాంచ కర్తॄణాం భేదస్యాచుక్షురాదికే బాహ్యే యథా తథైవాంతః శరీరేత్యవగమ్యతాం. బాహ్యమునందు సాధనాలు అంటే ఇంద్రియాలు, కర్తలు భిన్నంగా ఉన్నాయి. సాధనాలైనటువంటి ఇంద్రియాలు భిన్నంగా ఉన్నాయి. కన్ను మొదలైనటువంటి వాటి యందు కన్పట్టుట చేత అనేక కార్యాలు, అనేక కర్తృత్వాలు ఉన్నాయి. కర్తృత్వాలు వేరువేరేగా ఉన్నాయి, కార్యాలు వేరేగా ఉన్నాయి. కన్ను చూస్తున్నది, చాలా వస్తువులను చూస్తున్నది. కన్ను కర్త లేకపోతే కన్ను సాధనమా? కన్ను చూస్తున్నది అంటే దేని చేత చూస్తున్నది? అదేవిధంగా శరీరం లోపల కూడా అనేక కార్య సాధనాలు ఉన్నాయి. లోపల కూడా అనేకులైనటువంటి కర్తలు ఉన్నారు అని చెప్పవలసి వస్తుంది కదా. ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది ఉన్నది, మనస్సు అనేది కర్త అన్నాం అనుకోండి, అంటే కార్య సాధనం ఏది? ఎన్ని సాధనాలు ఉండాలి? బుద్ధి అనేటువంటిది ఎన్ని సాధనాలు ఉండాలి? అహంకారానికి ఎన్ని సాధనాలు ఉండాలి? శరీరం లోపల ఉండేటువంటి కార్య సాధనాలు కర్తలు అనేకాలు అవుతాయి కదా. బాహ్యంలో అనేక సాధనాలు ఉన్నాయి కదా, అనేక మంది కర్తలు ఉన్నారు కదా. అంటే మీరు ఒకటే ఆత్మ అంటే ఇన్ని సాధనాలు ఉన్నప్పుడు, ఇంతమంది కర్తలు ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుందండి? చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు అన్నీ ఎవరు? ఇవన్నీ ఒక్కడే ఎలాగవుతాడు? చాలా మంది అవ్వాలి కదా. కర్తృపాధిరహంకార వాచ్యో హృదయ శబ్దత కరణం స్యాన్మనస్తస్య సంజ్ఞానాద్యాస్తు వృత్తయః. కర్తృపాధిరహంకార వాచ్యో హృదయ శబ్దత కరణం స్యాన్మనస్తస్య సంజ్ఞానాద్యాస్తు వృత్తయః. కర్తకు ఉపాధి ఏమిటండి? అహంకారం. అంటే అహంకారం అనేటువంటి శరీరంతోనే, ఆధారముతోనే కర్త పనులు చెయ్యటం జరుగుతున్నది. కర్త ఎలా పనిచేస్తున్నాడంటే అహంకారంతోనే పనిచేస్తున్నాడు, నేను అనేటువంటి భావనతోనే పనిచేస్తున్నాడు. అసలు అహంకారమే పనిచేస్తున్నాడు. దానికి సాధనం ఏమిటండి? మనస్సు. ఆ అహంకారం పనిచేయడానికి సాధనం ఏమిటి? అంతరింద్రియాల్లో 4 ఉన్నాయి, అంతఃకరణాలు, మనోబుద్ధి అహంకార చిత్తాలు. దాంట్లో అహంకారం కర్త, మనస్సు సాధనము. మనస్సు అనేటువంటి సాధనాన్ని పెట్టుకొని అహంకారం అనేటువంటి కర్త పనిచేస్తున్నాడు. ఆ మనస్సు, దాన్ని ఏమిటంటారు? హృదయం అంటారు. ఆ మనస్సు ఎక్కడ ఉంటుందంటే హృది, మన ఆ హృదయం లోపల ఉంటుంది. ఆ మనస్సు నందు కలిగేటువంటి వ్యాపారమే సంజ్ఞానములు. సంజ్ఞానములు అంటే తెలియబడేవి. మనం ఎలా తెలుసుకుంటున్నామండి? ఏమండి కళ్ళున్నాయని తెలుసుకుంటున్నామా అంటే డాక్టర్లకి బాగా తెలుస్తుంది. బాగా కళ్ళు ఉన్నటువంటి వాడు, పెద్ద విశాలమైన కళ్ళున్నాయి,
అందంగా ఉన్నాడు పిల్లడు. కానీ వాడికి మానసికమైనటువంటి ఎదుగుదల లేదనుకోండి. వాడికి మానసికమైన ఎదుగుదల లేకపోతే వాడు ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని చూసి ఈ వస్తువు ఈ వస్తువు అని చెప్పలేడు. ఎందుకు వాడిని అప్పుడు ఏమిటంటారు? వాడు సరిపోయినంత మానసికమైనటువంటి ఎదుగుదల లేదండి అంటారు. మానసికమైనటువంటి ఎదుగుదల ఉన్నటువంటి వాడి కళ్ళు లేవు. వాడు చేతులతో తడిమి ఏమండి గురువుగారు బాగున్నారా అంటాడు. లేకపోతే కాళ్ళ చప్పుడు విని గురువుగారు వచ్చారు అంటాడు. వాడికి మానసికమైన ఎదుగుదల ఉన్నది, ఇంద్రియాలు పనిచేయడం లేదు. ఇంద్రియాలు పనిచేయకపోయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఎదుగుదల ఉంటే, మానసికమైనటువంటి పరిపక్వత ఉంటే, మనస్సు సాధనం కాబట్టి అహంకారం దాని పని అది చేసేస్తుంది. నేను అనేది పని చేసేస్తుంది. మనస్సు కాని పని చెయ్యకపోతే ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా అహం పని చెయ్యదు, తాను అనేటువంటిది పని చెయ్యదు. అంటే పనులు జరగడానికి కర్త అహంకారం, సాధనం మనస్సు అని తెలియాలి. తత్ర సర్వత్ర చైతన్యం లక్ష్యతే వా పృథక్ పృథక్ ఏవం సతి బహుష్వేషు కస్యాదాత్మేతి సంశయ. లోకంలో మాకు పెద్ద సంశయం ఉన్నదండి. ఏమిటండి? కస్యాత్ ఆత్మేతి సంశయ. ఆత్మ ఏది అన్నటువంటిది మాకు సంశయం. అదేమిటండి ఆత్మ ఏది? ఏమిటండి ఆత్మ? ఆత్మేనండి అంటే కుదరదు. ఆత్మ ఏదో చెప్పాలి. తత్ర సర్వత్ర చైతన్యం లక్ష్యతే. పాదాల్లో చైతన్యం ఉన్నది, నడుస్తున్నాడు. వాళ్ళ పాదాల్లో చైతన్యం పోయిందనుకోండి, అప్పుడు ఏదో పేరుతో డాక్టర్లు పిలుస్తారు. కాళ్ళలో చైతన్యం పోయిందనుకోండి, మరో పేరుతో పిలుస్తారు. చేతుల్లో చైతన్యం పోతే మరో పేరుతో పిలుస్తారు. అలా ఒక్కొక్క దాంట్లోని చైతన్యాలు పోతే అప్పుడు మనకి ఆ చైతన్యం అన్నిట్లోనే ఉన్నదా లేదా తెలుస్తుంది. సాధారణంగా చైతన్యం అన్నిట్లోనే ఉంటుంది. చేతుల్లో చైతన్యం ఉంటుంది, కాళ్ళల్లో చైతన్యం ఉంటుంది, నోట్లో చైతన్యం ఉంటుంది, కళ్ళల్లో చైతన్యం ఉంటుంది, చెవుల్లో చైతన్యం ఉంటుంది. తత్ర సర్వత్ర చైతన్యం లక్ష్యతే. పృథక్ పృథక్ అంటే వేరువేరుగా అన్నింటిలోనే ఉన్నది. కళ్ళల్లో చైతన్యం, కాళ్ళల్లో చైతన్యం, చెవుల్లో చైతన్యం, ముక్కులో చైతన్యం, నోట్లో చైతన్యం, ప్రతి చోట చైతన్యం వేరువేరుగా కనిపిస్తున్నారు. యావం సతి ఈ విధంగా ఉంటే, వేరువేరుగా ఉంటే, బహుష్వేషు అనేక ప్రదేశాల్లో చైతన్యం అనేక విధాలుగా ఉంటే, వీటి ఎందుకు కనిపించేటువంటి చైతన్యాల్లో ఏ చైతన్యం ఆత్మ? కస్యాదాత్మ. కళ్ళల్లో చైతన్యం ఆత్మ, చెవుల్లో చైతన్యం ఆత్మ, నోట్లో చైతన్యం ఆత్మ, ముక్కులో చైతన్యం ఆత్మ, శరీరంలో చైతన్యం ఆత్మ, కర్మేంద్రియాల చైతన్యం ఆత్మ, లేకపోతే మనస్సు యొక్క చైతన్యం ఆత్మ. ఏది ఆత్మ? ఆత్మ అని దేని చెప్పాలి? కస్యాదాత్మేతి సంశయ. అంటే అనేక విధాలైనటువంటి చైతన్యాలుంటే ఏ చైతన్యం ఆత్మని చెప్పాలి? కర్త అయినటువంటి అహంకారం చైతన్యం అనాలా? సాధనమైనటువంటి మనస్సు చైతన్యం అనాలా? ఇంద్రియాలని చైతన్యాలు అనాలా అనే సంశయం వస్తుంది. ఇప్పుడు సమాధానం కావాలి మనకి. అంటే ఐతరేయంలో కూడా ఐతరేయ మహర్షి సమాధానం చెప్తారు. మనం ఏ ఉపనిషత్తు అయినా బ్రహ్మ విద్యను చెప్పడం కోసమే పుడతాయి. అయితే విద్యారణ్యుల వారి ఐతరేయాన్ని ముందు ఎందుకు ఎంచుకున్నారండి అని అంటే, భౌతికమైనటువంటి విషయాలతో ప్రారంభించి ఆత్మజ్ఞానంతో పూర్తి చేశారు కాబట్టి ఐతరేయాన్ని ఎంచుకున్నారు. తత్రాపి సాధారణంగా వేదాల్లో ఋగ్వేదానికి ప్రథమ స్థానం ఉంటుంది కాబట్టి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తును ఎంచుకున్నారు. దీని తర్వాత యజుర్వేదోపనిషత్తును ఎంచుకుంటారు తైత్తిరీయాన్ని. అంటే అందులో కూడా భౌతిక విషయాల్ని చెప్పిన తరువాతను జ్ఞాన విషయాల్ని చెప్పారు కాబట్టి. అంటే ఇప్పుడు సాధారణంగా ఉపనిషత్తు అంటే మన ఉద్దేశం ఏమిటి? ప్రారంభం నుంచి చివరి వరకు బ్రహ్మజ్ఞానమే ఉండాలి. అమాయకులం మనం. ఎందుకంటే మీ గురించి మీకు తెలియదు. మీరు బ్రహ్మజ్ఞానం 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 అని ఒక 100 సార్లు అంటే బ్రహ్మజ్ఞానం అవుతుందా అండి? మీ ఇంద్రియాల గురించి మీకేమీ తెలియక, మీ ఇంద్రియాధిష్టానం అయినటువంటి దైవాల గురించి తెలియక,
మీరు చేస్తూ ఉన్నటువంటి కర్మల గురించి తెలియక మీరు ఉదయం చేస్తున్నారు, పళ్ళు తోముకుంటున్నారు, ఎందుకు తోముకుంటున్నారు? మొహం కడుక్కుంటున్నారు, ఎందుకు కడుక్కుంటున్నారు? స్నానం చేస్తున్నారు, ఎందుకు స్నానం చేస్తున్నారు? ఒకవేళ కానీ మలబద్ధకం వస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఒకవేళ మీరు ఆ ఆహారాన్ని తీసుకోకపోతే నీరసం వస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ముందు తెలియాలి. వీటన్నిటికీ అధిష్టానం ఏమిటో తెలియాలి. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియాలి. అసలు నా గురించి నేను ఆలోచించుకోకుండా ఊర్లో వాళ్ళందరికీ ఉపదేశాలు చేస్తానండి. అందు గురించే ఎవరు గురువులు కారని నేను అంటాను. నా గురించి నాకు తెలియాలి. నేనేం చేస్తున్నాను, నేను చేస్తూ ఉన్నటువంటివి నిజంగానే నాకు అర్థమయ్యే చేస్తున్నానా? నా ఇంద్రియాలతో నేను చేస్తున్నటువంటివి, నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, నేను నా పిల్లలతో మాట్లాడుతున్నాను, నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను, వాళ్ళకి బట్టలు ఇస్తున్నాను, వాళ్ళని సంతోషపెడుతున్నాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? నువ్వు బ్రహ్మజ్ఞానం 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 అంటున్నావు కదా, నీకు ఇవన్నీ ఏమిటో తెలియకుండా బ్రహ్మజ్ఞానం ఏమిటి తెలుస్తుంది? అందుగురించి ఐతరేయ ఉపనిషత్తులో ముందు ఎక్కడ ప్రారంభించారు? సృష్టి దగ్గర ప్రారంభించారు. సృష్టి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అంటే మనం ఎప్పుడూ కూడా ముందు ఉన్నటువంటి వస్తువు దగ్గర నుంచి ప్రారంభించి లేని వస్తువుని తెలియడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న వస్తువుని ఉన్నది కదండి, మరి దీని గురించి తెలుసుకునేది ఏమిటి? నీకు తెలుసు? ఏమీ తెలియదు. మన ఆత్మ 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 ఏమిటి? ఆత్మ అండి. కళ్ళ ఆత్మ, చెవుల ఆత్మ, ముక్కు ఆత్మ. మీరు భోజనం చేస్తారు, భోజనం ఆత్మ. అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా? ఈ విషయాలు మనకు తెలియాలి. కాబట్టి ఏమండి, ఆత్మ అంటే ఏది? అహంకార చైతన్యం ఆత్మ, లేకపోతే మనస్సు ఆత్మ, ఇంద్రియాల ఆత్మ, ఏమిటి ఆత్మ అనేటువంటి దానికి మనం కేనోపనిషత్తులో చదువుకున్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తాను. శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనః, యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః, చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః అని కేనోపనిషత్తులో మనం మంత్రం చదువుకున్నాం. శ్రోత్రస్య ఉపలబ్ధృత్వేన అవభాసకత్వం తత్ ఆత్మనిమిత్తత్వాత్ శ్రోత్రస్య శ్రోత్రం అంతా నేను వ్యాఖ్యానం అంతా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేయను. ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం అనేటువంటి దానికి భగవత్పాదుల వారి వ్యాఖ్యానం ఏమిటంటే, శ్రోత్రస్య ఉపలబ్ధృత్వేన అవభాసకత్వం తత్ ఆత్మనిమిత్తత్వా శ్రోత్రస్య శ్రోత్రం అంటే శబ్దమును తెలియట ద్వారా ప్రకాశింపజేయటం ఏది ఉందో అది ఆత్మ కారణంగా. కనుక ఆత్మ చెవికి చెవి. ఆత్మ ఏదండి అంటే చెవికి చెవి. నీకు కనిపిస్తూ ఉన్నటువంటి చెవి ఆత్మ కాదు. నువ్వు వింటూ ఉన్నటువంటి శబ్దములు ఆత్మ కావు. దానికి కారణమైనటువంటి, అంటే ఆ పనిని చేయటానికి కారణమైనటువంటి ఆత్మ కారణం ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ అంటారు. ఈ చెవి పని చేయటానికి కారణమైనటువంటి దాన్ని ఆత్మ అంటారు. ఈ విధంగానే మనస్సుకు మనస్సు అంటే మననం చేసేది ఆత్మే. వాచోహ వాచ్యం అంటే వాక్కుకు వాక్కు, ప్రాణస్య ప్రాణం ప్రాణానికి ప్రాణము, చక్షుషః చక్షుః కన్నుకి కన్ను అని మాట్లాడేది ప్రాణము, చూచేది అలాగే ఇవన్నీ కూడా ఆత్మే. ఆత్మచేతనే చూస్తున్నాం, ఆత్మచేతనే మాట్లాడుతున్నాం, ఆత్మచేతనే ప్రాణం, ఆత్మే అన్ని అన్ని ఆత్మే. ఆత్మ వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అని కేనోపనిషత్తులో చెప్పారు. యద్వాచానభ్యుదితం ఏన అభ్యుద్యతే తదేవ బ్రహ్మ. ఏది వాక్కు చేత ప్రకాశింపచేయబడదో, దేని చేత వాక్కు ప్రకాశింపబడుతుందో అది బ్రహ్మ అన్నాడు. అంటే మన మాటల చేత పరమాత్మ ప్రకాశించడు. మనం అనుకుంటాం, అంటే చాలా మంది స్తోత్రాలు చదువుతున్నాం, ఈ స్తోత్రాల వల్ల భగవంతుడు ప్రసన్నుడు అవుతున్నాడు అనుకుంటున్నాం. స్తోత్రముల యందు పరమాత్మ ఉన్నాడు కానీ స్తోత్రములు పరమాత్మ కాదు. అంటే మీకు అర్థం కాకపోతే మరోసారి చెప్తాను. స్తోత్రముల యందు పరమాత్మ ఉన్నాడంటే స్తుతి అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట అని అర్థం. పరమాత్మ యొక్క ఉనికిని నువ్వు గుర్తించటాన్ని స్తోత్రము అంటారు. అది పరమాత్మ. కానీ నువ్వు నోటంట చదువుతూ ఉన్నటువంటిదే పరమాత్మ కాదు. నేను ఇప్పటికి
18 అష్టకాలు చదివారండి, 52 స్తోత్రాలు చదివారండి, 44 పద్యాలు చదివారండి, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. వాటి లోపల ఉన్నటువంటిది ఆ యథార్థమైనటువంటి తత్వం నువ్వు చూడాలి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్న శబ్దాల్లోని పరమాత్మ లేడు. లావు అంటే ఏమిటి? బలము. బలం అనేటటువంటిది నా యందు లేదు, బ్రహ్మమునందు ఉన్నది. ధైర్యము నా యందు, బుద్ధి నా యందు లేదు, పరమాత్మ యందు ఉన్నది. ప్రాణంబులా ఠావులు తప్పాను అంటే ప్రాణాలకి అహంకారం కర్త. ఆ ప్రాణాలు దారి తప్పిపోయాయి అంటే అవి ఉండవలసినటువంటి చోట్లలో లేవు. ఇలాగా ప్రతి శబ్దానికి కూడా బ్రహ్మమే కారణము అనేటువంటిది నువ్వు గుర్తించడం స్తోత్రం అవుతుంది. కానీ స్తోత్రం అంటే నువ్వు ఆ పద్యం చదవడం స్తోత్రం కాదు. ఏదో ఈ కాలంలో ఫ్యాషన్ ఏమిటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం భోజనం చేసినప్పుడు ఈ శ్లోకం ఏమంత అమాయకత్వం అండి. బ్రహ్మాన్ని గురించి చెప్పాడు, అది భోజనాన్ని గురించి చెప్పలేదు. ప్రాణాపాన సమాయుక్త పచామ్య అన్నం చతుర్విధం. అన్నం నామ భోజ్యం, అనుభవించబడేటటువంటిది. భోక్త ఎవరు? భోక్త పరమాత్మ, భోగించేటువంటి వాడు పరమాత్మ. ఆయన 4 విధాలుగా ఉంటాడు, ఆయన్ని నువ్వు తెలుసుకో అని చెప్పటం. మనం ఏ స్తోత్రాన్ని చదివినా ఆ స్తోత్రం లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మని చూడాలి, కానీ స్తోత్రాన్ని చూడటం కాదు. అలాగే యద్వాచానభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే. వాక్కు చేతను పరమాత్మ తెలియబడడు, వాక్కు పరమాత్మ చేత తెలియబడుతుంది. పరమాత్మ చేత తెలియబడేది వాక్కు. కాబట్టి బ్రహ్మం ఏదండి అంటే పరమాత్మ చేత తెలియబడేటువంటి వాక్కు. దేని చేత వాక్కు ప్రకాశింపబడుతుందో అది బ్రహ్మ. యన్మనసా మనుతే యన్మనసా నమునుతే ఏనాహ మనోమతం యచ్చుక్షుషా న పశ్యతి ఏన చక్షుషి పశ్యతి యచ్ఛోత్రన్న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం యత్ ప్రాణేన ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే. మనస్సు చే కానీ, కన్నుల చేత కానీ, ప్రాణము చేత కానీ ఆత్మ తెలియబడదు. ఆత్మ వలననే మనస్సు తెలుస్తుంది, కన్నులు కనిపిస్తాయి, ప్రాణం పనిచేస్తుంది. ఆత్మ ఉంటేనే ప్రాణం, ఆత్మ ఉంటేనే కళ్ళు, ఆత్మ ఉంటేనే మనస్సు. కాబట్టి ఇవి దాన్ని ప్రకాశింపజేసేవి కావు, ఆ ఆత్మ వీటిని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ వలననే ఇవన్నీ తెలియబడతాయి. అందువల్ల కర్త అయినటువంటి అహంకారం కానీ, సాధనమైనటువంటి మనస్సు కానీ, వాటి యొక్క అనేక చేష్టలు కానీ ఆత్మ కావు. కర్త అయినటువంటి అహంకారము ఆత్మ కాదు, అలాగే సాధనమైనటువంటి మనస్సు ఆత్మ కాదు, వాటి యొక్క చేష్టలు వ్యాపారములు ఆత్మ కావు. ఆత్మ అనేది ఒక్కటే. ఏకథా ఏవ అనుద్రష్టవ్యం. ఒక్కటే అని ఆత్మని చూడాలి. నేహ నానాస్తి కించన. ఈ లోకంలో అనేక ఆత్మలు లేవు. ఆత్మ అనేకం కాదు, ఒక్కటే. నేదం ఎదిదముపాసతే. మీరు లోకంలో ఏదైతే మేము ఉపాసిస్తున్నామో, మేము ఇలా చదివిస్తున్నాం, అలా చదివిస్తున్నాం, ఇలా పారాయణం చేస్తున్నాం, అలా జపాలు చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. ఇదం ఉపాసతే. ఇదం ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో అది నా కాదు, అది ఆత్మ కాదు. మనం కన్ను, ముక్కు, చెవి, నోరు ఈ విధంగా భావిస్తున్నటువంటి ఉపాసనా స్వరూపాలన్నీ కూడా ఆత్మలు కావు. ఆత్మ ఒక్కటే అని తెలియాలి. న దృష్టే ద్రష్టారం పశ్యే, న శ్రుతే శ్రోతారం శృణుయాన్, న మతేర్మంతారం మన్వీధ, న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాత్. ఏషత ఆత్మా సర్వాంతరః. చూపును చూచే ఆత్మను మనము చూడలేము, వినికిడిని వినే ఆత్మను మనము వినలేము, మనస్సును మననం చేసే ఆత్మను మననం చెయ్యలేము, బుద్ధిని తెలుసుకునే ఆత్మను బుద్ధి ద్వారా కూడా తెలియలేము. అది సర్వాంతర్యామి, లోపల ఉండేటువంటిది ఆత్మ.
అమృతమైనటువంటిది. అందువలన ఆత్మకు అహంకారంతో సాధనాలతో సంబంధం లేదు. అలాగే పృథక్త్వం, వేరువేరుగా ఆత్మలు ఇన్ని ఉండడము అనేటువంటిది కూడా లేదు అని మనం తెలుసుకోవాలి. ఈ ఐతరేయంలో ప్రజ్ఞానము ఆత్మ అని చెప్పబడుతున్నారు. ఇక్కడ దగ్గర నుంచి ఐతరేయ మహర్షికి ప్రజ్ఞానాన్ని ఆత్మ అని చెప్తున్నారు. ప్రజ్ఞానమేకం సర్వేషు యత్ స ఆత్మ ఇది నిర్ణయ ప్రకృష్టం నిరుపాసిత్వాత్ చైతన్యం యత్తదీక్ష్యతాం. అన్నింటి యందు ప్రజ్ఞానం ఒక్కటే ఉన్నది, అదే ఆత్మ అని నిర్ణయిస్తున్నాము. ప్రజ్ఞానమేకం సర్వేషు యత్ స ఆత్మ ఇది నిర్ణయ. అన్నింటి యందు ఉన్నటువంటి ప్రజ్ఞానం ఒక్కటే అని ఆత్మ అని నిర్ణయించడమైనది. ప్రకృష్టం నిరుపాధిత్వాత్ చైతన్యం యత్తదీక్షతాం. దానికి ఉపాధి లేదు, అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఆ చైతన్యమే ఆత్మ అని తెలియాలి. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం జంగమంచ స్థావరంచ ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు. మొత్తం మనం ఉపనిషత్తు అంతా మాట్లాడటం లేదు, దాంట్లో ఉన్న వాక్యాలు తీసుకుంటున్నాం. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం జంగమంచ స్థావరంచ ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి వాక్యాలు. ఉత్పత్తి స్థితి లయ కాలేషు ప్రజ్ఞానే బ్రహ్మణి ప్రతిష్ఠితం. ప్రజ్ఞయా నియమానత్వాత్ ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞాచక్షు సర్వ ఏవ లోకః. ప్రజ్ఞా ప్రతిష్ఠ సర్వస్య జగతః. తస్మాత్ ప్రజ్ఞానం బ్రహ్మ. తదేతత్ ప్రత్యస్తమిత సర్వోపాధి విశేషం. సత్ నిరంజనం నిర్మలం నిష్క్రియం శాంతం ఏకమద్వయం సర్వశబ్ద ప్రత్యయగోచరం. తదత్యంత విశుద్ధ ప్రజ్ఞోపాధి సంబంధేన సర్వజ్ఞ ఈశ్వర సంజ్ఞం భవతి. సర్వసాధారణ్య అవ్యాకృత జగద్బీజ ప్రవర్తకం నియంతృత్వాత్ అంతర్యామి సంజ్ఞం భవతి అని దానికి వ్యాఖ్యానాన్ని భగవత్పాదులు వారు రాశారు. ఉత్పత్తి స్థితి లయకాలలో ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మయందే అంతా ఉంటున్నది కాబట్టి దాన్ని ప్రజ్ఞా ప్రతిష్ఠితము అంటారు. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే ప్రజ్ఞానమునందే అన్నీ ఉన్నాయి. ఎప్పుడున్నాయి? ఉత్పత్తి కాలంలోని ప్రజ్ఞానమునందే ఉన్నాయి, స్థితి కాలమునందు ప్రజ్ఞానమునందే ఉన్నాయి, లయకాలమునందు ప్రజ్ఞానమునందే ఉన్నాయి. కాబట్టి ప్రజ్ఞానాన్ని ప్రతిష్ఠ అన్నాం, ఆధారము అన్నాం. ప్రజ్ఞ చేత నడిపించబడుతున్నది ప్రజ్ఞానేత్రము. నేత్రము అంటే నడిపించేటువంటిది. ప్రజ్ఞయా నియమానత్వాత్ ప్రజ్ఞానేత్రం. ప్రజ్ఞ చేత నడిపిస్తున్నది కాబట్టి ప్రజ్ఞానేత్రము అంటారు. ప్రజ్ఞా చక్షుర్వా సర్వయేవ లోకః. ప్రజ్ఞ చేతనే చూడబడుతున్నది. ఈ లోకమంతా ఆత్మ చేతనే చూస్తున్నాం. ప్రజ్ఞ అంటే ఆత్మ, ఆత్మ చేతనే ఈ లోకాన్ని అంతటినీ చూస్తున్నాం కాబట్టి దీన్ని ప్రజ్ఞా చక్షువు అంటున్నాం. ప్రజ్ఞా ప్రతిష్ఠ సర్వస్య జగతః. ఈ ప్రజ్ఞ అనేటువంటిది అన్ని లోకములకు కూడా ప్రతిష్టా స్వరూపము, ఆధార స్వరూపము. జగత్తంతా కూడా ప్రజ్ఞ ఎందే ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అనేటువంటిదే బ్రహ్మ, ఇతరమైనటువంటిది ఏది బ్రహ్మము కాదు. తదే తత్ప్రత్యస్తమిత సర్వోపాధి విశేషం. అనేక రకాలైనటువంటి ఉపాధులు ఇందాక చెప్పాం. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మనస్సు, బుద్ధి అని చెప్పాం. అవేవీ కాదు, అవన్నీ నశించిపోయినటువంటిది. ప్రత్యస్తమిత సర్వోపాధి విశేషం. సత్స్వరూపమైనటువంటిది, నిరంజనమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిష్క్రియం, ఎటువంటి పనులు లేనటువంటిది, శాంతమైనటువంటిది ప్రజ్ఞానము. అది అద్వయమైనటువంటిది, రెండు కానటువంటిది. సర్వశబ్ద ప్రత్యయ గోచరం. సర్వశబ్దము చేత చెప్పబడుతుంది అంటే సర్వాత్మ భావాన్ని చెప్తుంది. అన్నింటి యందు ఆత్మే ఉంటుంది. తద్ అత్యంత విశుద్ధం. అది చాలా శుద్ధమైనటువంటిది. ప్రజ్ఞోపాధి సంబంధేన. ప్రజ్ఞ అనేటువంటి ఉపాధి సంబంధము చేతను సర్వజ్ఞమైనటువంటి దాన్ని ఈశ్వరుడు అంటున్నారు. అలాగే సర్వసాధారణమైనటువంటి అవ్యాకృతమైనటువంటి జగత్తు అనేటువంటి బీజం ప్రవర్తించటానికి నియంతృత్వాత్ నడిపించేటటువంటిది కాబట్టి అంతర్యామి అంటున్నారు. ఈ జగత్తును సృష్టించి నడిపించేటువంటిది
అలాగే ఈ జగత్తు మీద ఆధిపత్యం కలిగినటువంటిది సర్వస్యాధిపతి సర్వేశ్వర అని బృహదారణ్యకంలో చెప్పినట్టుగా ప్రజ్ఞానమే అంతా, ప్రజ్ఞానము కానటువంటిది ఏదీ లేదు అని తైత్తరీయ ఈ మన ఐతరేయ ఉపనిషత్తులో చెప్తున్నారు. సర్వశబ్దం చేత తెలియబడేటువంటి విశుద్ధమైనటువంటి ప్రజ్ఞ ఉపాధిగా కలది కనుక ఈశ్వరుడు అంటున్నారు. అవ్యాకృతమైనటువంటి జగద్బీజానికి ప్రవర్తకుడు కాబట్టి, నియంత నడిపించేటువంటి వాడు కాబట్టి సర్వాంతర్యామి అని అంటున్నారు. ఇదే ఆత్మ. ఇది ఐతరేయంలో చెప్పబడ్డటువంటి ఆత్మస్వరూపం. దీన్ని ఆత్మ అంటారు. ఇంకా వివరంగా ఉన్నదంటే అది ఉపనిషత్ విషయం. ఉపనిషత్ సారాన్ని మాత్రమే విద్యారణ్యులు మనకు చెప్తున్నారు కాబట్టి ఆ సారం తీసుకున్నాం. కాబట్టి ఆత్మ అంటే ప్రజ్ఞానము, ప్రజ్ఞానమే ఆత్మ. అహంకారో మనోవాక్యం కరణం చాప్య ఉపాధయ యేషు సర్వేషు చిచ్ఛాయ సంక్రాంత చేతనాన్యత. అహంకారము, మనస్సు, బాహ్యేంద్రియములు, ఆ ఇంద్రియాల యొక్క ఉపాధులు అంటే గోళకాలు, వీటన్నింటి యందు కూడా చిచ్ఛాయ సంక్రమించి ఉండడం చేత, చిత్తు యొక్క ఛాయ నీడ సంక్రమించి ఉండటం చేతనే అవి చేతనములు అయ్యాయి. ఆత్మఛాయ బుద్ధిని ఏమిటన్నారు? ఆత్మ యొక్క నీడ అన్నారు. అలాగే అన్ని రకములైనటువంటి ఇంద్రియములు, అన్ని రకములైనటువంటి గోళకములు అంటే కనుగుడ్డు, అలాగే లోపలుండే గోబ, లోపలుండే ముక్కు, పుటాలు, నాసా పుటాలు, తాలువు అన్నీ కూడా, గోళకాలన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా ఆ చిత్తు యొక్క నీడ కలిగినటువంటివి, ఛాయ కలిగినటువంటివి కాబట్టి అవి చేతనములుగా అంటే పనులు చేస్తూ ఉన్నటువంటివిగా కనిపిస్తున్నాయి. నముఖ్యంతేషు చైతన్యం, వాటిలో చైతన్యం ముఖ్యం కాదు, వాటిలో చైతన్యం అనేటువంటిది యథార్థం కాదు. ఆత్మస్యాప్యముఖ్యత, ఆత్మత్వస్యాప్యముఖ్యత సుషుప్త తాని లుప్యంతే నత్వాత్మా తత్ర లుప్యతే. నముఖ్యంతేషు చైతన్యం, ఆత్మత్వస్య అముఖ్యత. మనోబుద్ధి అహంకార ఇంద్రియాల్లో చైతన్యము ముఖ్యము కాదు, వాటిలో ముఖ్యం కాదు, చైతన్యం ముఖ్యం కాదు. ఆత్మత్వము కూడా ముఖ్యం కాదు. ఆత్మత్వ సా అపి అముఖ్యత, ఆత్మత్వము అనేటువంటిది కూడా వాటిలో ముఖ్యం కాదు. అంటే ఛాయ మాత్రమే, చిత్తు కాదు అవి. అవి చిత్తు యొక్క నీడ పడ్డటువంటివి. ఆ నీడ పడితే మనం చెట్టు నీడను కూర్చున్నాం. యథార్థంగా చెట్టు నీడ శాశ్వతమైనటువంటి నీడ. సూర్యుడు పక్కకి మళ్ళితే ఆ చెట్టు నీడ ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఉన్నంతసేపు మాత్రమే ఇంద్రియాలకి చైతన్యం. ఆత్మ పక్కకి వెళ్ళిపోతే ఇంద్రియాలకి చైతన్యం ఉండదు. కాబట్టి నముఖ్యంతేషు చైతన్యం ఆత్మత్వస్యాప్య ముఖ్యత. వీటిలో ఆత్మ అనేటటువంటిది కూడా ముఖ్యమైనటువంటి విషయము కాదు. సుషుప్తాన్ని లుప్యంతే, ఈ ఇంద్రియాలన్నీ కూడా సుషుప్తి సమయంలో, నిద్రా సమయంలో కనిపించటం లేదు. నత్వాత్మ తత్ర లుప్యతే, ఆత్మ మాత్రం సుషుప్తి కాలంలో కూడా చైతన్యవంతంగానే ఉన్నది. అందువల్లనే మనం నిద్రపోయాం. నిద్రపోయి లేచిన తర్వాతను ఏముందా ఇక్కడ బ్యాగ్ పెట్టాను రా, ఎక్కడ పడేశారా, ఇక్కడ కళ్ళద్దాలు పెట్టాను, ఎక్కడ పెట్టారు అంటే వాడికి ఆత్మ ఉన్నది కాబట్టి వాడు నిద్రపోక ముందర ఏ పని చేశాడో ఆ పని వాడికి గుర్తున్నారు. ఇంద్రియాలన్నీ నిద్రపోయాయి కాబట్టి అవేమీ పని చేయలేదు కాబట్టి గాఢమైన నిద్ర పట్టింది. కానీ ఆత్మ అనేది ఉన్నది. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో అజాతశత్రు బ్రాహ్మణంలో చాలా సుదీర్ఘంగా చర్చించారు. మళ్ళీ మనం ఇక్కడ విషయాన్ని మాట్లాడకూడదు. మనకి విద్యారణ్యుల వారు బృహదారణ్యకాన్ని చెప్పేటప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ చెప్తారు, అక్కడ విందాం. ప్రజ్ఞానం నిరుపాధిత్వాత్ నిత్యం తల్లోపభాసకం ప్రజ్ఞానస్యాత్మత తస్మాన్ ముఖ్యానాన్యస్య కస్యచిత్. నిత్యమైనటువంటిది, ఉపాధి లేనటువంటిది ప్రజ్ఞానము. ప్రజ్ఞానం నిరుపాధిత్వాత్, ప్రజ్ఞానానికి ఉపాధి లేదు, నిత్యం, నిత్యమైనటువంటిది. అలాగే తల్లోపభాసకం, సుషుప్తిలో ఇంద్రియాలు పనిచేయకున్నప్పటికీ కూడా ఆత్మ ప్రకాశిస్తున్నది. ఆత్మ ప్రకాశిస్తున్నది కాబట్టి
లేచిన వెంటనే మళ్ళీ తన పనులు తను చేసుకుంటున్నాడు. ఆత్మ కాని ఒకవేళ నశించిపోయింది అనుకోండి, మరి లేవడు పనిచేయడం ఉండదు, మళ్ళీ వాడు పనిచేయడం అనేటువంటిది ఉండదు. ఆత్మ పనిచేస్తున్నది కాబట్టి ఇంద్రియాలు పని చెయ్యకపోయినప్పటికీ ఆ లోప భాసకం, ఆ లోపాన్ని మళ్ళీ ప్రకాశింపజేస్తుంది. అంటే నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు నిద్రపోయినప్పటికీ కూడా తాను లేవగానే ఇంద్రియాలన్నిటి చేత మళ్ళీ పని చేయించగలడు. ప్రజ్ఞానస్యాత్మత, ప్రజ్ఞానస్య ఆత్మత. ఆత్మత అనేటువంటిది ఏమిటి? ఆత్మ అనేటువంటిది ఏమిటి? ప్రజ్ఞానమే ఆత్మ. తస్మాన్ ముఖ్య, అదే ముఖ్యమైనటువంటిది. ప్రజ్ఞానము అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. నాణ్యస్య కస్యచిత్, ఇతరమైనటువంటివి ఏవి ముఖ్యములు కావు, ఆత్మలు కావు. ఇతరములు ఏవి ఆత్మలు కావు, ప్రజ్ఞానము మాత్రమే ఆత్మ. ప్రజ్ఞానమే ముఖ్యమైనటువంటిది. ఇంద్రియములు లోపించినప్పుడు కూడా ఇంద్రియముల యొక్క వ్యవహారాల్ని నడిపించి తిరిగి మళ్ళీ ఇంద్రియాల చేత పనిచేయించేటువంటిది ఆత్మ మాత్రమే. కాబట్టి ఆత్మే ముఖ్యమైనటువంటిది అని చెప్పారండి. చెప్పిన తర్వాత ద్రష్టాద్య అపి దృష్టాద్యాః శబ్ద అముఖ్యాత్మ వస్తునః నామాని ఉపాధిమాలంబ్య తస్మాద్ ఆత్మోపలక్షకాః. ద్రష్టాద్యా అపి దృష్ట్యాద్యాః శబ్దా అముఖ్యాత్మ వస్తునః, చూచేవాడు. ద్రష్టాద్యాః, దృష్ట్యాద్యాః చూపు, చూచేవాడు చూపు, వినేవాడు వినికిడి, మాట్లాడేవాడు వక్త. ఇలాగా ద్రష్టాద్యాః అపి దృష్ట్యాద్యాః, చూచేవాడు చూపు మొదలైనటువంటి శబ్దాలు అముఖ్యమైనటువంటి ఆత్మ వస్తువునకు అంటే ఉపాధికి పేరు. అవన్నీ కూడా అముఖ్య ఆత్మ వస్తునః. ఆ శబ్దములన్నీ కూడా అముఖ్యమైనటువంటి అంటే దేహమునకు సంబంధించినటువంటి శబ్దములు మాత్రమే. అముఖ్యమైనటువంటి ఆత్మ వస్తువులు అంటే ముఖ్యమైన ఆత్మ వస్తువు ఏది? ప్రజ్ఞానము. అముఖ్యమైనటువంటి ఆత్మ వస్తువులు ఏవి? దేహములు. అవి దేహానికి మాత్రమే పేర్లు, ఉపాధికి మాత్రమే పేర్లు. అవి ఉపాధిని ఆశ్రయించి ఆత్మగా పేర్కోబడుతున్నాయి. మనం ఏమిటంటున్నాం? కళ్ళుని ఆత్మ అంటున్నాం, చెవులు ఆత్మ అంటున్నాం, ముక్కు ఆత్మ, నోరు ఆత్మ అంటున్నాం. అవి ఉపాధిని ఆశ్రయించి ఆత్మగా చెప్పబడుతున్నాయి, కానీ యథార్థముగా అవి ఆత్మలు కావు. ద్రష్ట ఆత్మ కాదు, దృష్టి ఆత్మ కాదు. అవి ఆభాసలు మాత్రమే, అవి యథార్థములు కావు, భ్రాంతులు మాత్రమే. ఆత్మ చేతనే ద్రష్టృత్వము దృశ్యత్వము కలుగుతున్నాయి. ఏదైనా ద్రష్టృత్వం అంటే చూచేడు అన్నటువంటిది ఆత్మే, చూడబడేది అన్నది ఆత్మే. ఆత్మని ఆత్మే చూస్తున్నది. అందుగురించి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆత్మయందు ఆత్మచేతనే సంతుష్టుడవ్వాలి. ఆత్మ అనేటువంటిది ఆత్మనే చూస్తుంది. ఆత్మ ఉన్నటువంటిది ఒక్కటే, ఆత్మ చూసేటువంటిది కూడా ఆత్మనే. ఇతరములైనటువంటివి ఏవీ లేవు, అవి అముఖ్యములు. యథైకస్యైవ సంబంధ విశేషోపాధినాఖిలా పుత్రభ్రాత్రాదయ శబ్దాః నామత్వేనోపలక్షకాః. లోకంలో ఒక పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడిని తండ్రి నా కొడుకు అంటాడు, వాళ్ళ తమ్ముడు మా అన్నయ్య అంటాడు, వాళ్ళ మామగారు మా అల్లుడు అంటారు, వాళ్ళ ఆవిడ నా భర్త అంటుంది. ఉన్నవాడు ఒక్కడే. ఉన్నవాడు అక్కడ ఉన్నటువంటి వాడు ఒకడు. వాడికి తండ్రికి కొడుకు, అత్తగారికి అల్లుడు, తమ్ముడికి అన్న, భార్యకి భర్త, ఇన్ని రూపాలు ఉన్నాయి. ఒక్కడే వ్యక్తి గాని పేర్లు అనేక రకాలు. యథైకస్యైవ సంబంధ విశేషో ఉపాధినా అఖిలాః. ఉపాధి చేతనే అనేకమైనటువంటి సంబంధాలు చెప్తున్నాం. పుత్ర భ్రాత్రాదయ, ఆ కొడుకని అన్నదమ్ముడని, శబ్దాః నామత్వేన ఉపలక్షకాః. ఇవన్నీ పేర్లు మాత్రమే. ఉన్నటువంటి వాడు ఒకడే. ఆ ఉన్నటువంటి వాడికి పేరేమిటి పెట్టాం? కొడుకుని పేరు పెట్టాం. అలాగే అన్నదమ్ముడని పేరు పెట్టాం, భర్త అన్నాం, అలాగే అల్లుడు అన్నాం. ఇన్ని పేర్లు వాడికే పెట్టాం. అలా ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటి మాత్రమే, చెప్పబడేది ఆత్మ మాత్రమే. పేర్లన్నీ ఉపాధిగతాలే. ఆ ఆత్మకి మనం పెట్టినటువంటి పేర్లు అనేకాలు ఉన్నాయి. పేర్లు పెట్టాం కానీ యథార్థంగా ఉన్నది ఆత్మ ఒక్కటే.
ఉపలక్షంతు హస్తాది ముక్తమేకం వపుస్తథా చేతనై కర్తృకరణై ప్రజ్ఞానముపలక్ష్యతే. చేతులు మొదలైనటువంటి అవయవాలు ఒకే శరీరానికి చెందినటువంటివి. మన శరీరానికే చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ముక్కున్నాయి, నోరున్నారు. అవి అహంకారం చేత, మనస్సు చేత చైతన్యవంతంగా ఉన్నాయి. అవి అహంకారం కర్త చేతను, సాధనమైనటువంటి మనస్సు చేతను చైతన్యవంతంగా ఉన్నాయి. అంటే వాటి యందు ప్రజ్ఞానం ఉన్నది, వాటి యందు ప్రజ్ఞానం పనిచేస్తున్నది. ఆ విధంగా జీవుల అవయవముల యందు కర్తృకరణములందు ప్రజ్ఞానం కనిపిస్తున్నది. కర్త ప్రజ్ఞానమే, కరణము ప్రజ్ఞానమే, అహంకారము ప్రజ్ఞానమే, మనస్సు ప్రజ్ఞానమే. ప్రజ్ఞానము కానిటువంటిది ఏదీ లేదు. ప్రజ్ఞానం కర్తృదేహాది సాక్షిభూతం యదస్తి తత్. ప్రజ్ఞానం కర్తృదేహాది సాక్షిభూతం యదస్తి తత్ జీవస్య వాస్తవం రూపం ఇత్యేవం నిర్ణయో భవేత్ అని మనకి చెప్తున్నారు. అంటే ఏమిటండి? కర్త, దేహము మొదలగు వాటిని సాక్షిభూతమైనటువంటిది ప్రజ్ఞానము. అసలు ప్రజ్ఞానం ఏమిటండి? ప్రజ్ఞానాన్నే సాక్షి అంటారు. యథార్థంగా అనేకమైనటువంటి పేర్లతో పిలువబడేది ప్రజ్ఞానం కాదు. ప్రజ్ఞానం అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తున్నాం మనం. అంటే ఆత్మనే అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తాం. కూటస్థుడని పిలుస్తాం, జీవుడని పిలుస్తాం, సాక్షి అని పిలుస్తాం. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. అంటే సాక్షి ఎవరండి? కర్త, దేహము మొదలైనటువంటి వాటికి సాక్షి. భూత సాక్షిభూతమైనటువంటిది ప్రజ్ఞానమే. కర్తలైనటువంటి దేహము మొదలైనటువంటి వాటికి సాక్షిభూతమైనటువంటిది ఏమిటి? ప్రజ్ఞానము, ఆత్మే. అదే జీవునకు వాస్తవ రూపం. సాక్షి అని ఏదంటున్నామో అదే వాస్తవమైనటువంటి రూపం. ప్రజ్ఞానమే జీవుని వాస్తవ రూపం. అది దేహము కాదని నిర్ణయించడమైనది సిద్ధాంతం చేశాము. ప్రజ్ఞానమే జీవుని యొక్క వాస్తవ రూపం. ప్రజ్ఞానమే సాక్షి, ప్రజ్ఞానమే వాస్తవ రూపం. యథార్థమైన రూపం ప్రజ్ఞానం మాత్రమే, దేహము కాదు అని నిర్ణయించాం. ప్రజ్ఞానం స్వశరీరేపి తథా దేహాంతరేష్వపి బ్రహ్మాది స్థావరాంతేషు తస్య స్యాత్ పరమాత్మత. ఏమండి? సాక్షి రూపమైనటువంటిది అన్నారు కదా. అంటే ఇక్కడ ఈ దేహంలో సాక్షిగా ఉన్నటువంటిది మరో దేహంలో ఎలా సాక్షి అవుతుందండి? ఇక్కడ సాక్షి అక్కడ సాక్షి ఒకటేనా అంటే, ప్రజ్ఞానం స్వశరీరేపి, ప్రజ్ఞానము ఈ శరీరమునందు, తథా దేహాంతరేష్వపి ఇతర శరీరముల యందు, బ్రహ్మాది స్థావరాంతేషు, బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు, కదలనటువంటి వస్తువుల వరకు అన్నింటి యందు కూడా తస్య స్యాత్ పరమాత్మత, అదే పరమాత్మ. ప్రజ్ఞానమే పరమాత్మ, ప్రజ్ఞానమే పరమాత్మ, ప్రజ్ఞానమే సాక్షి, ప్రజ్ఞానమే ఉన్నది, ఇతరమేమీ లేదు. ఏది ప్రజ్ఞానమో అదే ఉన్నది. ఐతరేయోపనిషత్తు దేహ విద్యని చెప్తున్నది, లేకపోతే అపరబ్రహ్మ విద్యని చెప్తున్నది అని వాదించేటటువంటి వాళ్ళకి సమాధానంగా ఇక్కడ ఏమిటి చెప్తున్నారంటే, సాక్షి స్వరూపమైనటువంటిది ప్రజ్ఞానమే సర్వదేహముల యందు. ఏమంటే ఈ దేహంలో సాక్షిగా ఉన్నది కదా, మరో దేహంలో అది సాక్షి అవుతుందా? అన్ని దేహముల యందు అదే సాక్షియ. ప్రజ్ఞానం స్వశరీరేపి, నీ శరీరంలోని ప్రజ్ఞానమే సాక్షి, తథా దేహాంతరేష్వపి, ఇతరుల యొక్క శరీరాల్లో కూడా ఆ ప్రజ్ఞానమే సాక్షి. అంటే అన్నింటి యందు ప్రజ్ఞానమే సాక్షి. బ్రహ్మాది స్థావరాంతేషు, బ్రహ్మ మొదలుకో కదలనటువంటి వస్తువుల వరకు అన్నింటిలోని కూడా సాక్షిభూతమైనటువంటిది ప్రజ్ఞానమే. అందువలన అంతటా వ్యాపించినటువంటిది కాబట్టి తస్య స్యాత్ పరమాత్మత, దాన్ని పరమాత్మ అని ఎందుకంటామంటే అన్నింటి యందు వ్యాపించి ఉంటుంది కాబట్టి. ప్రజ్ఞానస్యాస్య జీవత్వం ప్రాణధారణతో యథా జాగ్రత్ జగత్ సృష్ట్యాది హేతుత్వాత్ బ్రహ్మత్వం చ తథేష్యతాం. ప్రజ్ఞానస్య అస్య జీవత్వం ప్రాణధారణతో యథా జగత్ సృష్ట్యాది హేతుత్వాత్ బ్రహ్మత్వం చ తథేష్యతాం. ఏమండి మీరు ప్రజ్ఞానము అంటే ఆత్మ అన్నారు, అన్నింటి యందు ఉంటుంది కాబట్టి పరమాత్మ అన్నారు. ఇది బ్రహ్మం అవుతుందా? ఇదే బ్రహ్మమయ్యా.
దీన్నే బ్రహ్మము అంటారు. ప్రాణాల్ని ధరించడం చేత ప్రజ్ఞానాన్ని జీవుణ్ణిగా చెప్తున్నాం. ప్రాణానాం ధారకో జీవ, ప్రాణాల్ని ధరించేటువంటి వాడు కాబట్టి జీవుడు అంటున్నాం. కానీ యథార్థంగా ప్రజ్ఞానమే జీవుడు. అదేవిధంగా జగత్తును సృష్టించడానికి హేతు అవుతున్నాడు కాబట్టి బ్రహ్మం అంటున్నాం. జగత్ సృష్ట్యాది హేతుత్వాత్ బ్రహ్మత్వం. ఈ జగత్తును సృష్టిస్తున్నాడు కాబట్టి అతన్ని బ్రహ్మము అంటున్నాం. ప్రజ్ఞానమే వ్యష్టిగా జీవుడు, ఒక్కొక్కళ్ళలో ఉండేటువంటి వాడు జీవుడు. సమిష్టిగా బ్రహ్మ, అంత సృష్టిని చేసేటువంటి వాడు కాబట్టి బ్రహ్మ. ప్రజ్ఞానమే వ్యష్టి సమిష్టి రూపాల్లో జీవ బ్రహ్మల రూపంలో ఉన్నాడు. అంతటా ఉన్నది ప్రజ్ఞానము మాత్రమే. స్థావరం జంగమం సర్వం జగదిత్యభిధీయతే తస్య ప్రజ్ఞ నేత్రం స్యాత్ సృష్ట్యాది నయనాదసౌ. స్థావరం అంటే కదలనటువంటివి, జంగమములు అంటే కదిలేటువంటివి. స్థావరాలు జంగమాలు అయినటువంటి వీటన్నిటి జగత్తు అంటారు. జగదిత్యభిధీయతే, వీటిని జగత్తు అని పిలుస్తారు. ఈ జగత్తును నడిపించేటువంటిది ప్రజ్ఞేవ నేత్రం స్యాత్ సృష్ట్యాది నయనాదసౌ. సృష్టిని నడిపిస్తున్నది కాబట్టి, ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నది కాబట్టి ఈ జగత్తును నడిపించేది ప్రజ్ఞే. సృష్టి చేయుట, జగత్తుగా ప్రకాశింపజేయుట ప్రజ్ఞ వలననే జరుగుతున్నది కాబట్టి దీన్ని ప్రజ్ఞాన నేత్రము అంటారు. ప్రజ్ఞాన నేత్రమే బ్రహ్మము. ప్రజ్ఞా నేత్రమే బ్రహ్మము. ఇదే పరబ్రహ్మం. ప్రజ్ఞానమే బ్రహ్మము అంటే ప్రజ్ఞా నేత్రము. ప్రజ్ఞ చేతనే నడిపించబడుతున్నది, ప్రజ్ఞ చేతనే ఈ పనంతా జరుగుతున్నది. అలాగా ప్రజ్ఞానం శుద్ధ చిద్రూపం ఆసీద్యసృష్టిత పురా తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం మాయోత్పాదితత్వతః. ఏమండి, ఈ ప్రజ్ఞానాన్ని గురించి వివరంగా చెప్తున్నారు. సృష్టి అనేటటువంటి ఆరోపణకి ముందు ప్రజ్ఞానము శుద్ధ చిత్స్వరూపముగా ఉన్నది. ప్రజ్ఞానం శుద్ధ చిద్రూపం. సృష్టికి ముందు, సృష్టి అనేటువంటి ఆరోపణకి ముందు ఈ ప్రజ్ఞానము అనేటువంటిది శుద్ధ చిత్స్వరూపము. జగత్తు మాయచేత సృజించబడ్డాది. జగత్తు మాయచేత సృజించబడ్డాది. ఈ మాయ నుండి పుట్టినటువంటి ఆరోపణ అయినటువంటి జగత్తంతా కూడా ప్రజ్ఞానమే ఆధారముగా కలిగినటువంటిది. ఆసీద్య సృష్టిత పురా తస్మిత్ ప్రతిష్ఠితం సర్వం. ఆ ప్రజ్ఞ ఎందే ఈ జగత్తంతా ఉన్నది. ఆ ప్రజ్ఞ ఆధారముగా కలిగినటువంటిది ఈ జగత్తున్నది. మాయా ఉత్పాది తత్వతః. మాయ చేతను ఉత్పాదనము చెందడం చేతనం ఈ సృష్టి అంతా కూడా ఆ ప్రజ్ఞానమే ఆధారముగా కలిగినటువంటిది. ప్రజ్ఞానాన్నే జగత్తుగా ఆరోపించడం జరిగినది. ఉన్నటువంటిది ఒక్క ప్రజ్ఞానము మాత్రమే. ఎలాగైతే బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మమునందు జగత్తు ఆరోపణ జరిగింది అని ఇతర ఉపనిషత్తుల్లో అంటున్నామో, అలాగే ఐతరేయంలో ఉన్నటువంటిది ప్రజ్ఞానమే. ప్రజ్ఞానమునందే అన్నీ కూడా ఆరోపించబడ్డాయి అని చెప్తున్నారు. ఉత్పత్తి స్థితి కాలేసో లోక ప్రజ్ఞాన నేత్రక నేత్రత్వం వ్యవహారస్య సుఖాధేర్నయనాద్ భవేత్. ప్రజ్ఞాన నేత్రం, ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానేత్రం అంటే అర్థం ఏమిటండి? ఈ లోకం పుట్టడం, ఈ లోకం నిలబడడం అనేటువంటి సమయాల్లో ప్రజ్ఞానము చేతనే నడుపబడుతున్నది. ప్రజ్ఞానం చేతనే సృష్టి చేయబడుతున్నది. ప్రజ్ఞానం చేతనే నిలబడుతున్నది. ప్రజ్ఞానము చేతనే మళ్ళీ దాంట్లో ఈ సృష్టి లీనమైపోతున్నది. నడపబట్టం అంతా కూడా నయనాద్ భవేత్. ఈ దీని చేతనే, ప్రజ్ఞానము చేతనే నేతృత్వం వ్యవహారస్య. వీటన్నిటినీ నడిపించడం అనేటువంటి పని ప్రజ్ఞానమే చేస్తున్నది కాబట్టి, సుఖాది వ్యవహారాల్ని నడిపిస్తున్నది కాబట్టి అందువల్ల దీన్ని ప్రజ్ఞానేత్రకము అంటారు. ప్రజ్ఞానేత్రం అంటే ప్రజ్ఞ చేతను నడిపించబడేది. జగత్తంతా ప్రజ్ఞ చేతనే నడిపించబడుతున్నది. లయే ప్రజ్ఞా ప్రతిష్టా స్యాత్ తత్ర సర్వస్య సంహృతే సృష్టి స్థితి లయా యుద్ధం కృతా ప్రజ్ఞాన హేతుకా. లయకాలమునందు అంతా కూడా ప్రజ్ఞ ఎందే విలీనమవుతున్నది. మనకి బృహదారణ్యకంలో విలీన శృతి అని ఒకటి చెప్పారు. లేదా సైంధవఖిల్య అన్నారు. అంటే ఉప్పుగడ్డ నీళ్లలో ఎలా కరిగిపోతుందో
అలాగే ఈ జగత్తంతా కూడా బ్రహ్మంలో కరిగిపోతుంది అని చెప్పారు. లయకాలంలో ఈ సర్వము కూడా ప్రజ్ఞ యందే విలీనమైపోతుంది. ప్రజ్ఞయే దీనికి ఆధారం. సృష్టి స్థితి లయములు అనేటువంటివి ప్రజ్ఞానము హేతువుగా కలిగినటువంటివి. సృష్టి స్థితి లయము అనేటువంటివి ప్రజ్ఞాన హేతుకా, ప్రజ్ఞానమే హేతువుగా కలిగినటువంటివి అని వినబడుతున్నది. అంటే ఈ విధంగా మనకు తెలియబడుతున్నది. ప్రజ్ఞానము చేతనే సృష్టి అనే భ్రాంతి, స్థితి అనే భ్రాంతి, లయము అనే భ్రాంతి కలుగుతున్నాయి. స్వప్న సృష్టి స్థితి లయా జీవ చైతన్య సాక్షికా నిర్జీవ స్తంభమాకుడ్యాదో స్వప్న సృష్ట్యాదయో నహి. స్వప్నంలో ఆరోపించబడినటువంటి సృష్టి స్థితి లయాలు జీవ చైతన్యమే సాక్షి. జీవ చైతన్య సాక్షికా, జీవ చైతన్యం ఏదైతే ఉన్నాదో అదే సాక్షిగా కలిగినటువంటిది. స్వప్నంలాగా కలలా ఆరోపించబడుతూ ఉన్నటువంటి సృష్టి స్థితి లయాలకు ఏమిటి సాక్షి అండి అంటే జీవ చైతన్యమే. జీవత్వం లేనటువంటి స్తంభాలు, గోడలు మొదలైనటువంటి వాటి యందు స్వప్నంలో భ్రాంతమైనటువంటి సృష్టి స్థితి లయాలు ఉండవు. స్తంభాల్లో కానీ గోడల్లో కానీ సృష్టి స్థితి లయాలు ఉండవు. దేంట్లో సృష్టి స్థితి లయాలు ఉంటాయండి? జీవ చైతన్యము కలిగినటువంటి వాటి యందే సృష్టి స్థితి లయములు అనేటువంటి ఆరోపణలు ఉంటాయి. అక్కడ జీవ చైతన్యమే సాక్షి. యథార్థముగా ఆ జీవ చైతన్యమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానమే సాక్షిగా కలిగినటువంటిది ఈ జగత్తంతా కూడాను. ఈ జగత్తంతా కూడా ప్రజ్ఞానం సాక్షిగా కలిగినటువంటిది. జగత్ సృష్టి స్థితి లయా బ్రహ్మ చైతన్య సాక్షిక బ్రహ్మ చైతన్య రహితే బంధ్యాపుత్రేణ సంతితే. ఇక్కడ సాక్షి విషయంలో మూడు విషయాలు చెప్పారు. ముందు ప్రజ్ఞానమే సాక్షి అని చెప్పారు. రెండు జీవ చైతన్యమే సాక్షి అని చెప్పారు. మూడు బ్రహ్మ చైతన్యమే సాక్షి అని చెప్పారు. అంటే ప్రజ్ఞానము సాక్షి అని చెప్పినప్పుడు, జీవ చైతన్యము సాక్షి అని చెప్పినప్పుడు, బ్రహ్మ చైతన్యము సాక్షి అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి? ఒక్కటే ఉన్నది, ఆత్మ. ప్రజ్ఞానమే ఆత్మ, ప్రజ్ఞానమే జీవ చైతన్యము, ప్రజ్ఞానమే బ్రహ్మము. ప్రజ్ఞానమే బ్రహ్మం, ప్రజ్ఞానమే జీవ చైతన్యం, ప్రజ్ఞానమే సాక్షి. ఈ మూడు కూడా ఆత్మే. ఈ మూడు కూడా ఆత్మ కన్నా భిన్నమైనటువంటివి కావు. జగత్ సృష్టి స్థితి లయా బ్రహ్మ చైతన్య సాక్షికా. జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు అనేటువంటివి బ్రహ్మ చైతన్యమే సాక్షిగా కలిగినటువంటివి. బ్రహ్మ చైతన్యం లేనటువంటి వడ్రాలి కొడుకు పుట్టుట, ఉండుట, చనిపోవుట అనేటువంటివి ఉండవు. వడ్రాలి కొడుకు పుట్టాడు, కొడుకున్నాడు, కొడుకు చనిపోయాడు అన్నటువంటిది ఉండదు. సాక్షి చైతన్యమైనటువంటి బ్రహ్మమునందే జగత్తు ఆరోపించబడుతున్నారు. సాక్షి చైతన్యమైనటువంటి బ్రహ్మమునందే జగత్తు ఆరోపించబడ్డాలి. జీవత్రయ చైతన్యమైనటువంటి బ్రహ్మమునందే జగత్తు ఆరోపించబడ్డాలి. ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మమునందే జగత్తు ఆరోపించబడ్డాలి. సాక్షి ఎవరండి అని అంటే ప్రజ్ఞానమే, జీవ చైతన్యమే, బ్రహ్మ చైతన్యమే. ఇవన్నీ ఒక్కటే. సాక్షి చైతన్యమైనటువంటి బ్రహ్మముందే జగత్తు ఆరోపితము. సాక్షి చైతన్యమైనటువంటి బ్రహ్మము లేని చోటు ఏది ఉండదు. సాక్షి చైతన్యం లేనటువంటి బ్రహ్మము కాని, సాక్షి చైతన్యము లేని జీవము కాని, సాక్షి చైతన్యము లేనటువంటి ప్రజ్ఞానము కాని ఎక్కడా ఉండదు. సాక్షి చైతన్యమైనటువంటివే ఇవి. వీటి వల్లనే మీకు జగత్తు అనేది తెలియబడుతున్నది. జగత్తు అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. జగత్ సృష్ట్యాదధిష్టానం శుద్ధ చైతన్యమద్వయం పరమాత్మస్వరూపం స్యాత్ ఇది తస్యాత్ర నిర్ణయ. అయితే మీరు ఓసారి ప్రజ్ఞానం అంటున్నారు, ఓసారి జీవ చైతన్యం అంటున్నారు, ఓసారి బ్రహ్మ చైతన్యం అంటున్నారు. ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు. దేన్ని మీరు నమ్మాలండి అంటే అద్వయమైనటువంటి శుద్ధ చైతన్యమే జగత్తు అనేటువంటి భ్రాంతిని కలిగిస్తున్నారు. అద్వయం రెండు లేనటువంటి శుద్ధ చైతన్యమే జగత్ సృష్ట్యాద్యధిష్టానం శుద్ధ చైతన్యం అద్వయం. రెండు కానటువంటి శుద్ధ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యాన్నే బ్రహ్మ చైతన్యం అంటాం, ఆ శుద్ధ చైతన్యాన్నే జీవ చైతన్యం అంటాం, ఆ శుద్ధ చైతన్యాన్నే ప్రజ్ఞాన చైతన్యం అంటాం.
ఏదైనప్పటికీ కూడా ఈ జగత్తు సృష్టి మొదలైనటువంటి వాటన్నిటికీ ఆధారం ఏమిటండి అంటే అద్వయమైనటువంటి రెండు లేనటువంటి శుద్ధ చైతన్యమే పరమాత్మ స్వరూపం స్యాత్. అదే పరమాత్మ స్వరూపము, అదే పరమాత్మ. ఇది తస్యాత్ర నిర్ణయ. ఈ విషయం సిద్ధాంతం చేశాం. అంటే ఈ విషయంలో శుద్ధ చైతన్యమే పరమాత్మ, పరమాత్మ శుద్ధ చైతన్యము కన్నా వేరు కాదు. యత్ ప్రజ్ఞానం స్వాత్మరూపం తద్బ్రహ్మేతి విబుధ్యతాం. ప్రజ్ఞానం బ్రహ్మ విజ్ఞాయ తిష్టేత్ ప్రజ్ఞానాత్మనా సదా. ప్రజ్ఞానాత్మనా సదా తన యొక్క ఆత్మస్వరూపమే. యత్ ప్రజ్ఞానం స్వాత్మరూపం, తన యొక్క ఆత్మస్వరూపమే ప్రజ్ఞానము. ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మ అని తెలియాలి. అంటే ప్రత్యక్ బ్రహ్మము, తాను ప్రత్యక్ బ్రహ్మం. ఈ ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మం. పరబ్రహ్మం వేరు కాదు, ప్రత్యక్ బ్రహ్మం వేరు కాదు. తన యొక్క ఆత్మస్వరూపమే ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మము అని తెలియాలి. ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని తెలిసి ప్రజ్ఞానం బ్రహ్మ విజ్ఞాయ, ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకొని తిష్టేత్ ప్రజ్ఞాత్మనా సదా, ఎల్లకాలము కూడా ఆ ప్రజ్ఞాత్మ ఎందే ఉండాలి. ప్రజ్ఞాస్వరూపమైనటువంటి బ్రహ్మమును తెలిసి ప్రజ్ఞానమునందే ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆత్మ ఎందే ఉండాలి. అంటే ఏదైతే పరబ్రహ్మముగా పరమాత్మగా చెప్పబడుతున్నదో ఆ ప్రజ్ఞాస్వరూపము తన యొక్క ఆత్మే అని తెలుసుకొని తన యొక్క ఆత్మ ఎందే స్వాత్మానందమునందే ఎప్పుడూ ఉండాలి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకంలో చెప్పారు. తానే బ్రహ్మము, బ్రహ్మమే ప్రజ్ఞానం. బ్రహ్మ తాను బ్రహ్మలో ఉండాలి. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే ప్రజ్ఞానము. తానే ప్రజ్ఞానము అని తెలిసి ప్రత్యక్ బ్రహ్మ పరబ్రహ్మలు ఒక్కటే అని తెలిసి, ప్రత్యక్ బ్రహ్మ పరబ్రహ్మ ఒక్కటే, నేనే బ్రహ్మం, ప్రజ్ఞానమే బ్రహ్మం, ప్రజ్ఞానమే నేను అని తెలిసి బ్రహ్మమైనటువంటి ప్రజ్ఞానంలోనే ఉండాలి అని చెప్పారు. మ్రియతే జీవన్నేవ స్థితి ప్రజ్ఞ ముక్త స్యాద్వామదేవవతు మ్రియతాం యత్ర తత్రాస్య వపుస్సోయన్న జాయతే. జీవన్నేవ స్థిత ప్రజ్ఞ ముక్త స్యాద్వామదేవతః వామదేవవతు మ్రియతాం యత్ర తత్రాస్య వపుస్సోయన్న జాయతే. వామదేవుళ్లాగా ప్రజ్ఞ ఎందే నిలిచినటువంటి వాడు, అంటే ప్రజ్ఞానమే ఆత్మ అని తెలిసి తన ఆత్మ యందు తానే ఉన్నటువంటి వాడు బతికుండగానే ముక్తుడవుతాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మమై బ్రహ్మాన్ని పొందుతాడు. అతని శరీరం ఎక్కడో ఒక చోట మరణించినప్పటికీ, ఇంద్రియాలతో సంబంధాన్ని కోల్పోయినప్పటికీ అతను తిరిగి పుట్టాడు, మరణ ధర్మాన్ని పొందాడు. నతస్య ప్రాణ ఉత్క్రామంతే, వాడి యొక్క ప్రాణములు ఎక్కడికి వెళ్ళటం లేదు. అతని లింగదేహం మరో దేహం కోసం పాకులాడడం లేదు. మరో దేహంలోకి మళ్ళీ వాడు వెళ్ళడం అనేది జరగదు. అతనికి పుట్టుక లేదు. సదేహముక్తి లభించి వామదేవుళ్లాగే ప్రకాశిస్తారు. విదేహముక్తి శరీరం పోయిన తర్వాత వచ్చేది, శరీరం ఉంటూ ఉన్నప్పుడే వచ్చేదాన్ని సదేహముక్తి అంటాం. సదేహముక్తి ఎలా కలుగుతుందండి అని అంటే, మనం ఈ ఐతరేయముని చెప్పిన ప్రకారం యథార్థంగా ఇంద్రియ జ్ఞానాన్ని ముందు పట్టుకొని, ఇంద్రియములు ఇంద్రియాలు ఎలా పుట్టేయి, లేకపోతే లోకపాలకులు ఎలా పుట్టేది, అలాగే భోజనం ఎలా పుట్టింది, ఇవన్నిటినీ తెలుసుకొని ఏది వీటన్నిటికీ కారణం అని తెలుసుకొని ఏది బ్రహ్మమో తెలుసుకొని ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకున్నటువంటి వాడు తిరిగి మరి పుట్టాడు. ఆ బ్రహ్మాన్ని నేనే అని తెలుసుకున్నాడు. అది నుంచి ఐతరేయోపనిషత్తులో చెప్పబడ్డటువంటిది ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ప్రజ్ఞానము, ప్రజ్ఞానమే నేను అనేటటువంటి యథార్థాన్ని చెప్తున్నది. కాబట్టి ఇది బ్రహ్మ విద్యను చెప్తూ ఉన్నటువంటి విషయమే. ఇది అపర బ్రహ్మ విద్య విషయము కాదు, ఇది పూర్తిగా బ్రహ్మ విద్యా విషయము అని నిరూపించారు విద్యారణ్యులు. ఐతరేయ బ్రహ్మ విద్యాం వ్యాఖ్యాతాం సంగ్రహాదిమాం సుస్థిరామను గృహణాతు విద్యాతీర్థమహేశ్వర. సంగ్రహంగా ఈ వ్యాఖ్యానాన్ని ఐతరేయోపనిషత్ ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మ విద్యకి చెప్పడం జరిగింది. ఐతరేయ బ్రహ్మ విద్య, ఐతరేయ మహర్షి చెప్పినటువంటి బ్రహ్మ విద్యను
సంగ్రహాదిమాం వ్యాఖ్యాతాం, సంగ్రహంగా వ్యాఖ్యానించడం జరిగింది. సుస్థిరామను గృహ్ణాతు, ఇది సుస్థిరంగా జీవుల యొక్క హృదయాల్లో ఉండాలి. మన యందు ఇది ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించాలి. అటువంటి అనుగ్రహాన్ని విద్యాతీర్థ మహేశ్వరుడు అంటే విద్యారణ్యుల యొక్క గురువులు అనుగ్రహించాలి అని విద్యారణ్యులు కోరుకున్నారు. గురుకటాక్షం చేతనే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది స్థిరం అవుతుంది. కాబట్టి విద్యారణ్య మునులు విద్యాతీర్థ మహర్షుల యొక్క మహేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని కోరుకున్నారు. ఇది సుస్థిరంగా ఉండాలి అంటే ఇవాళ కలిగి రేపు పోకూడదు. ఈ జ్ఞానం శాశ్వతంగా మనలో ఉండాలి అని విద్యారణ్యుల వారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ చిట్ట చివరిగా చెప్పినటువంటి మాట, శారీరకమైనటువంటి సృష్టితో ప్రారంభించి సర్వము ప్రజ్ఞాన రూపమే పరబ్రహ్మమే అని సిద్ధాంతీకరించి, ప్రజ్ఞానము పరబ్రహ్మమే అని చెప్పి, ప్రజ్ఞానమును పొంది ఆ ప్రజ్ఞానంలోనే అందరూ స్థిరంగా ఉండాలని ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాల్ని విద్యారణ్యులు మనకు అనుగ్రహించడం జరిగింది. వారి గురుకటాక్షాన్ని కూడా మనకు అనుగ్రహించడం జరిగింది. స్వస్తి.